అనగల రాగమై తొలుత వీణులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి జీవన రాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా మురళీ మోహన మురళీ ఇదేనా మురళీ రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆనందన మురళీ ఇదేనా మురళీ మోహన మురళీ ఇదేనా. అందరికీ నమస్తే అండి. కె విశ్వనాథ్ గారి కళాఖండాల్లో ఒకటైన సప్తపది మూవీలోదండి ఈ సాంగ్. చాలా 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 బాగుంటుంది. పిక్చరైజేషన్ అయితే ఇంకా బాగుంటుందండి. ఈ పాట ఎంత బాగుంటుందంటే ముందు నేను చూపించిన ఒక కామెంటు, ఆ తర్వాత చూపించిన ఒక పూజ, అండ్ ఇప్పుడు చూపిస్తున్న మన గార్డెను ఇంత అందంగా ఉంటుందండి ఈ పాట కూడాను. అండ్ ఈరోజైతే రెగ్యులర్గానేనండి ఇంట్లో చేసుకునే పనులతో పాటుగా కొంచెం హెయిర్ కేర్ తీసుకున్నానండి. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకటే కాదులేండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. పూజ, ఇంట్లో పనులు, కొంచెం బ్లౌజు, చేతికుట్లు వేయటము, అలానే ఇవన్నీ చూపిస్తూనే కొద్దిగా మనము హెయిర్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళకే కాదండి, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా హెయిర్తో ప్రాబ్లం ఉంటుంది. పల్చగా ఉంటుంది, లేదా గ్రే హెయిర్ వచ్చేస్తుంది, లేకపోతే డాండ్రఫ్, ఇంకా చెప్పాలంటే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తలలో వచ్చేస్తున్నాయండి. సో వారానికి అట్లీస్ట్ ఒకసారైనా ఇలా చేసుకుంటే మీకు తలలో ఏ విధమైన ప్రాబ్లము ఉండదండి. మన ఇంట్లో అయితే అలోవెరా ఉంది కదండి, అలోవెరా మొత్తం గ్రీన్ అంతా కూడా తీసేసి దాన్ని ఒక గుజ్జు చేశాను. అలానే ఉల్లిపాయ ఒకటి చూపించాను కదండి, 2 తీసుకున్నాను ఎందుకంటే పాపకు కూడా కావాలన్నది. సో 2 ఉల్లిపాయలు గ్రైండ్ చేసేసి దాని తాలూకా జ్యూస్ అంతా కూడా వడకట్టేశాను. అది ఒక పక్కన పెట్టుకున్నాను. అలానే అలోవెరాని మొత్తం క్లీన్ చేసేసి వాటర్లో కడిగేసి గ్రీన్ అంతా కూడా తీసేసి, అంటే కొంచెం జిగట్లాగా వస్తూ ఉంటుంది కదండి, అదొకలాంటి కలర్లో అదంతా కూడా కడిగేశాను. ఆ తర్వాత అది కూడా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు 2 స్పూన్ల ఆనియన్ జ్యూస్కి 2 స్పూన్ల అలోవెరా జ్యూస్ అండ్ 2 స్పూన్ల కొబ్బరి నూనె, ఇది క్వాంటిటీ అండి. మీరు దీన్ని వారానికి 2 సార్లు రాసుకున్నా ఈ విధంగా రాసుకుంటే ఏమీ కాదు, బట్ వారానికి ఒకసారి కంపల్సరీ రాసుకోవడానికి ట్రై చేయండి మినిమం. ఎందుకంటే అందరి దగ్గర అలోవెరా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే మన పతంజలిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఫ్రెష్ అలోవెరా దొరికింది అనుకోండి, చక్కగా దాన్ని తీసుకొని వచ్చి మీరు దాన్ని తలకి పట్టించి ఒక 40-45 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చండి. నేను తలకి ఇట్లా పెట్టుకున్నాను. మా పక్కన చెప్పాను కదండి పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్ నుండి వచ్చారనమాట. సో ఉదయం వండిన ఉప్మా ఉంది, అలానే కొంచెం బిర్యానీ ఉందండి. ఆ 2 ఇచ్చేసి తలకి శుభ్రంగా పట్టించేసుకుని, అంటే మధ్యలో వచ్చారండి వాళ్ళు సాయంత్రం. ఈ వీడియో అయితే నిన్న సాయంత్రం ఏం చేశానని. నిన్న మార్నింగ్ అంతా కూడా బిజీగా అయిపోయిందండి. యాక్చువల్గా మంగళవారం స్నానం తలకి అయితే చెయ్యను, కాకపోతే నిన్న చెయ్యాల్సి వచ్చింది కాబట్టి అలానే ఇంక వీడియో కూడా పనికొస్తుందని తలకి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. తలకి పెట్టి ఒక 40 మినిట్స్ ఉంచిన తర్వాత తలస్నానం చేసేసానండి. ఇంకా పువ్వులు కోసుకుందాము, సాయంత్రం దీపం పెడదామని చెప్పేసి పైకి వచ్చి చూస్తే మేడంతా కూడా ఆకులేనండి. ఆల్రెడీ మేడ మీద ఉన్న ఆకుల్ని మేము ఎప్పటికప్పుడు తుడుస్తూ టబ్బుల్లో జాగ్రత్తగా వాటిని పెట్టి మట్టి వేసి వాటర్ పోస్తూ దాన్ని కంపోస్ట్ చేయడానికి మేము రెడీ అయ్యాము. కానీ ఇంకా పడుతూనే ఉన్నాయండి. ఇంకా మా హెల్పర్కి చెప్పాను, మేడంతా కూడా ఒకసారి తుడిచేసేయండి అమ్మా, తుడిచేసి ఆకులన్నీ కూడా పోగు పెట్టండి అని. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చింది. కనకాంబరాలు, మల్లెపూలు, కొద్దిగా కింద పూలు కూడా ఉన్నాయి కదండి, అన్నీ కూడా ఏరేసుకున్నాం. తినైతే మాల చాలా బాగా కడతాదండి. తులసి మాల కానీ, పూల మాల కానీ, మల్లె మొగ్గల మాల కానీ, గరికతో చేసే మాల కానీ, ఏ మాల అయినా సరే, చామంతి పూలతో దేవుడికి పెట్టే ఏ మాల అయినా సరే, అంటే మన తల్లో పెట్టుకునేది కూడా లేండి, కాకపోతే దేవుడికి అనగానే చాలా చక్కగా చేస్తుందండి. ఇంకా పువ్వులు ఏరేసి తనకిచ్చేసి, తనకో దారం ఇచ్చేసి, కొద్దిగా మొరం కూడా తెంపేసి ఇచ్చి తన్ని మాల కట్టమని చెప్పాను. అండ్ మన వాళ్ళకేమొచ్చి మేడది తొడవమని చెప్పానన్నమాట. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని, అంటే పెట్టిన పూలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా తీసేసి ఇట్లా చేశాను. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకు ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఇవి సంవత్సరానికి
ఈ చెట్ల వల్ల మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ, అది మంచి విషయమే. కానీ వర్షాకాలం వస్తే ఆ ఆకులు పడటం వల్ల, ఆ చెట్ల నుంచి వచ్చేదాని వల్ల చెంబెక్కు వచ్చేస్తుంది. శీతాకాలం వస్తే అస్సలు ఎండే రాదు. ఇంకా వేసవికాలం అయితే ఇలానే ఆకులండి. చెట్లు ఉండడం మంచిదే, కానీ ఆ కొమ్మలు మన మేడంతా కూడా ఆక్యుపై చేసేస్తాయండి. అలానే సమ్మర్లో ఎర్ర చేమలు, నల్లటి చేమలు, నెక్స్ట్ చలి చేమలు లాంటివి, అవి ఏవో చేమలు అండి, చూపిస్తానండి, కండ చేమలు లాంటివి, అవి కూడా వచ్చేస్తూ ఉంటాయండి మన ఇంట్లోకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మాత్రం ఆ కొమ్మలు ఏవి తీయించరు, అస్సలు పట్టించుకోరండి. పైగా ఎప్పటికప్పుడు మంట పెట్టేస్తూ ఉంటారు ఆ ఇంట్లో పడినవి. ఇప్పుడైతే లేదులేండి, టెనెంట్సే ఉంటారు, అందులో ఓనర్స్ ఉండరు. మా వెనకాల సాయిబులు ఇల్లు ఉంటుందండి, అందులో టెనెంట్సే ఉంటారు. వాళ్ళు పాపం మంచోళ్ళే, కానీ ఆ హౌస్ ఓనర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం కూడా పట్టించుకోరు. గట్టిగా చెప్తే లేనిపోని గొడవలు కదా ఎందుకనేసి నెమ్మదిగా చెప్పినా లేదు, లౌక్యంగా చెప్పినా లేదు, ఎలా చెప్పినా కూడా లేదండి. పైగా వాళ్ళకి తెలుగు రానట్లు యాక్ట్ చేస్తారు. సో నేనైతే హిందీలో కూడా చెప్పడానికి ట్రై చేశాను, అయినా సరే విని విన్నట్టు, చూసి చూడనట్లు, అర్థమయ్యి కానట్టు అలా నటిస్తారు. టెనెంట్స్తో చెప్పాను, అక్క వాళ్ళు మా మాట పట్టించుకోరు అక్క, మమ్మల్ని ఏం చేయమంటారు, మీరే కొట్టించేయండి అక్క అంటారు. అలానే మన వైపు ఉన్న కొమ్మల్ని ప్రతిసారి కూడా హెల్పర్ని పెట్టుకొని, అదే మన మేస్త్రీల దగ్గర పనిచేస్తారు కదండి, వాళ్ళని పెట్టుకొని ఆ కొమ్మలు కట్ చేయించడము, చుట్టూతో చెట్లు తీయించడం, అదే చెట్లు కాదండి కొమ్మలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు, ఇవన్నీ తీయించడం కూడా మాకు ఎప్పుడు సంవత్సరానికి మినిమం 3 సార్లు చేస్తామండి. ఖర్చు కూడా బాగానే అవుతుంది. అసలుకే పాత బిల్డింగ్, స్లాబ్ అది ఓడ్చలేదు, దాని మీద ఎప్పటికప్పుడు ఇలా ఉండటం వల్ల ఎంత చిరాగ్గా ఉంటుందో. పైగా వర్షాకాలంలో ఈ నీడ వల్ల ఇక్కడ నీరు ఉండిపోయి నాచు వచ్చేస్తుందండి. ఈ నల్ల మచ్చలంతా కూడా నాచు అనమాట. మేము ఎంత శుభ్రం చేస్తామో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఎంత ఓపిక పడుతున్నానంటే యాక్చువల్గా నాకు చాలా కోపం ఉండేదండి, చాలా అంటే చాలా. నిజంగా అదేదో అంటారు కదా, అతిగా ఆవేశపడే ఆడది అది అంటే మరి అంత దారుణంగా కాదు, కానీ అంత కోపం ఉండేదన్నమాట. సరే ఎందుకు నెమ్మదిగా చెప్దాము అంటే చాలామందిని చూశానండి లౌక్యంగా గడిపే వాళ్ళని, పొరపాట్లు చేసి తప్పులు చేసి కూడా లౌక్యంగా వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా ఉన్నారు. మనం ఏ పొరపాట్లు ఏమీ చేయకుండా నిజాయితీగా నిక్కచ్చితంగా అంటారు, అలాగేనంటారు, అంత ఇదిగా దైవభక్తితో ఉండి ఏమంటారు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుని బాధ్యతగా ఉన్నా కూడా ఈ ఒక్క లౌక్యం లేకపోవడం వల్ల చాలా ఎదురు దెబ్బలు తిన్నానండి. చాలా అంటే చాలా అనమాట. మా వారికి మొహమాటం, నాకేమో అసలు లేనిదే అదనమాట. సో మా ఇద్దరికి కూడా కొంచెం ఇదయ్యేది కాదు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి పిలిచారు అనుకోండి, సపోజ్ నేను సారీ అండి ఆ రోజు కొంచెం వర్క్ ఉన్నది అంటే నాకు ముందు తెలుసు కదా పలానా రోజుకని అని చెప్తాను. కానీ మా వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, తప్పకుండా వస్తామండి అంటారు. ఆ టైం వరకు వస్తామనే చెప్తారు. ఆ టైంలోనే అరే అర్జెంట్ వర్క్ అయిపోయింది అన్నట్టుగా చెప్తారు. నేను మాత్రం ముందే చెప్తానన్నమాట. సో విన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వస్తానన్న అతను కూడా ఈవిడ రానివ్వలేదు అన్నట్లుగా ఉండేది. అదంతా కూడా ఫన్నీ అనుకోండి, కాకపోతే ఒక్కసారి నన్ను అపార్థం చేసుకొని అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అండ్ ఇక్కడ స్కూల్ పిల్లలకి బ్రేక్ టైంలో ఉన్నదండి. నేను కింద ఇవన్నీ తుడిపిస్తూ పువ్వులు అవి ఏరుతూ ఉంటే పైనుంచి గోల పెడుతున్నారు. మన ఛానల్ పేరు కావాలంటే వాళ్ళకి. ఇంతకీ ఏం చెప్తున్నానంటే మితిమీరిన నిజాయితీ, మితిమీరిన మంచితనం కూడా ఒక్కోసారి మనకే హాని కలిగిస్తుందండి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, దేనికి ఎలా స్పందించాలి అన్నది చాలా మంచి లోకజ్ఞానం అండి. నిజంగా చెప్తున్నాను. ఈ రోజుల్లోనైతే ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. అంతెందుకండి, నాకు తెలిసిన రిలేటివ్స్లోనే అమ్మాయి చాలా మంచిది, అత్తగారు మామగారు చక్కగా భర్త, వాళ్ళది చిన్న కుటుంబం, ఆడపడుచు. కానీ ఎవరిని చెడ్డ అనటానికి లేదండి. ఎంత దారుణం అంటే అత్తగారి తరఫున ఎవరైనా వచ్చారనుకోండి, అది అత్తగారికి మామగారికి నచ్చిన విషయం అనుకోండి, వాళ్ళకి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తుంది. అదే అత్తగారికి నచ్చని వాళ్ళు అనుకోండి, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వదు. అట్ ద సేమ్ టైము ఆమె తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళందరినీ కూడా మరి ఏం మ్యాజిక్ చేస్తుందో నాకైతే అర్థం అవ్వదండి. అంటే ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా వాళ్ళకి సకల మర్యాదలు చేయడానికి రెడీగా ఉంటుంది. అలానే సొంత ఆడపడుచు అయినా సరే అత్తగారి పర్మిషన్ లేకపోయినా, అంటే ఏదైనా కారణం కావచ్చండి, కనీసం మంచినీళ్ళు కాదు కదా, పలకరింపుకు కూడా కొద్దిగా కష్టమేనండి.
కానీ వాళ్ళవే రోజులండి. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. పేరెంట్స్‌కి, పిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు కలుస్తారు. మరీ ఎవరో మూర్ఖులు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ కోడలి విషయం మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది లౌక్యం అనాలో, అతి మంచితనం అనాలో, అతి తెలివితేటలు అనాలో, లేకపోతే పట్టనాలో, గ్రిప్ అనాలో. ఇప్పుడు ఆమె పుట్టింటి వాళ్ళకి గౌరవం ఇవ్వడం ఆవిడకి తెలుసు. వాళ్ళ తాలూకు వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. కానీ అత్తగారి సొంత కూతుర్ని కూడా మర్యాద చేయడం తెలియదు. అలా అనేసి అత్తగారు అడుగులకి మడుగులు ఒత్తేసి విపరీతంగా ఆవిడ నడుస్తానంటే ఈమె పడుకొని ఆమె మీద నుంచి వెళ్ళమని చెప్తాదండి. మరి అది ఏం బుద్ధో నాకు తెలియదు. మేబీ వాళ్ళు మంచోళ్ళేమో నాకు తెలిసి. మీకు అర్థమైందని అనుకుంటాను. చెప్పగలిగానో లేదో డీటెయిల్డ్గా ఇంకోసారి చెప్తానండి. అంటే ఇలాంటి కోడళ్ళు అందరికీ కూడా చాలా మంచివాళ్ళు. కానీ వాళ్ళు ఎంతలో అంటే వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఆడపడుచు కావాలి, వాళ్ళ పిల్లలకి ఏమైనా కొనడానికి ఆడపడుచు కావాలి, వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళటానికి సరదాగా వెళ్ళటానికి ఆడపడుచు కావాలి. కానీ అత్తగారు మామయ్య గారికి నచ్చకపోతే మాత్రం ఆడపడుచొద్దు. అసలు ఆడపడుచు ఎవరో కూడా తెలియదు, ఆడపడుచు పిల్లలు తెలియదు, ముక్కు మొహం తెలియని వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం ఇలాంటి కోడళ్ళతో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే అది కాలమే నిర్ణయిస్తుంది. నాకైతే మాత్రం ఈ లౌక్యం అస్సలు నచ్చదండి. సర్దుకుపోయేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు అందరితోనూ మంచిగా ఉండాలండి. మీదైతే ఒకటి, మాదైతే ఒకటి, అలా ఉండకూడదని నా అభిప్రాయం. ఇన్ కేసు పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చారు, చాలామంది దాంట్లో పుట్టారు, బోల్డ్ మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, అటువైపు చాలా పెద్ద ఫ్యామిలీ అని మీకు అనిపించింది అనుకోండి. సపోజ్ ఆ కోడలికి ఆమె ఏం చేయాలండి? ఆడపడుచు కూడా నా ఇంటికి రావాలి. అత్తయ్య మావి ఎలా అయితే ఏంటి, మా వదిన మా ఇంటికి రావాలి. మా వదిన ఉంటేనే మాకు మంచిది. మా వదినతో మేము సఖ్యంగా ఉంటాం. అట్లీస్ట్ వాళ్ళ ఆయనకైనా వెళ్ళి ఆవిడని పిలవండి, ఆవిడతో మాట్లాడండి, ఆవిడని మన ఇంటికి రమ్మనండి అని చెప్పొచ్చు. కానీ చాలా లౌక్యం అండి. ఇంత దారుణమైన లౌక్యాన్ని నేను మా ఫ్రెండ్ జీవితంలోనే చూశాను, కానీ ఇంకెక్కడా చూడలేదండి. నిజంగా అలాంటి పేరెంట్స్, అలాంటి ఆడపడుచులు ఉన్నవాళ్ళకి మాత్రం శతకోటి వందనాలండి. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే శరణ్యే శివే. చేసుకునే పూజ, చేసుకునే పనులు మీకు ఎలానో కనిపిస్తాయి. కాకపోతే ఇలా ఎవరైనా సరే మైండ్ సెట్ ఉంటే కొంచెం మార్చుకుంటారని ఒక చిన్న హోప్తో ఇలా చెప్తున్నానండి. ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుద్దో ఎవరికీ తెలియదు. దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆల్రెడీ పూజ చేసేసానండి, మీరు వింటారని ఇలా ఒకసారి చదువుతున్నాను అనమాట. ఎవరికైనా కొత్తగా పూజ చేయాలి అంటే, స్తోత్రాలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా ఇట్లాంటి బుక్ తీసుకొని దేవుడి ముందు కూర్చొని రోజుకి 1-2 శ్లోకాలు ప్రాక్టీస్ చేసినా కూడా తొందరగానే వచ్చేస్తాయండి. కాకపోతే నేను ఎందుకు చూసి చదువుతాను, నాకు భయం అండి, మర్చిపోతానేమో అని. అందుకని పుస్తకం దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని చదువుతాను. మ్యాక్సిమం కంఠస్థ పెట్టేస్తానండి. ఏదో నేర్చుకోవాలి అనుకుంటే అది వచ్చే వరకు చదువుతానండి.
ఓకే. కాబట్టి మన వరకు ఎవరికీ హర్ట్ చేయకుండా మన ఫ్యామిలీని నిలబెట్టుకోవడం ఇంపార్టెంటే, కానీ మన ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి, మొత్తం మనకే దక్కాలి, ఆస్తంతా కూడా మనకే వచ్చేయాలి, అత్తగారికి మామయ్య గారికి విపరీతమైన సేవ చేసేసి వాళ్ళకి పుట్టిన ఆ పిల్లను మాత్రం దూరంగా పెట్టేయాలి, వాళ్ళతో మనకు సంబంధం లేదు, కనీసం కూర్చోమని చెప్పడానికి కూడా నోరు రాదండి, ఒక మంచినీళ్ళు తెమ్మని చెప్పడానికి కూడా నోరు రాదండి ఆ అమ్మాయికి. నేను చూశాను, అందుకని చెప్తున్నాను. మరి అంత దరిద్రమైన లౌక్యాన్ని భగవంతుడు ఎలా ఇచ్చాడో నాకు అర్థం కాదు. ఎవరిని చెడ్డం లేవండి, చాలా మంచిది, ఉత్తమురాలు. అవి అంతా కూడా బయటకి అంటే నాకు అలా అనిపిస్తుందండి, నాకు అనిపిస్తుంది కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీతో నేను ఇది షేర్ చేసుకుంటున్నాను అనమాట. నా ఫ్రెండ్కి అడుగుతాను, నీ కోపం రాదా అంటే, పేరెంట్స్కి లేని ఇది తమ్ముడికి లేని ఇది ఆ అమ్మాయికి ఎలా వస్తుంది, తను ఎందుకు అలా అనుకోవడము. సరే, ఎవరి పాపం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి బాధ్యత ఎవరి బాధలు వాళ్ళవి, కాబట్టి మనకెందుకులే అన్నట్టుగా ఉంటుందండి. సో మీకు అర్థమైందని అనుకుంటాను నేను ఏం చెప్పబోతున్నానో. లౌక్యం ఉండొచ్చు, కానీ ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయి, ఎవరితో ఎప్పుడు అవసరం పడుతుందో, ఉన్నంతలో అందరితోనూ మంచిగా కేవలం డబ్బు మీద వ్యామోహము, డబ్బు మీదే ఇది, డబ్బులే కావాలి, బాగా ఒక్కలమే ఉంటే మొత్తం ఏదో అంటారులేండి, కోడి తిన్నది కోడలు తిన్నది అక్కడికి వెళ్ళిపోదన్న తత్వంతో పేరెంట్స్ ఉన్న ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా అండి. నిజంగా చెప్పాలంటే అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు లేకపోతే ఇవన్నీ ఎందుకండి, వేస్ట్ కదా. మీకు ఎంత సంపాదన ఉన్నా సరే మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు, మీతో ప్రేమగా ఉండేవాళ్ళు లేకపోతే మీరు అవన్నీ ఏం చేసుకుంటారు. కన్న పిల్లలకి ఇది అవ్వక, కట్టుకున్న వాళ్ళకి ఇది అవ్వక, ఆ వచ్చిన వాళ్ళు మనల్ని చూసి ఇంకొంచెం ఎక్కువగా ఎంతితే ఇంకా మన పెద్దరికి ఏముంటుంది చెప్పండి. ఇవాళకైతే ఇదే వీడియో అండి, రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.